హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేదంటే మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా, లేదంటే మనం సరిగ్గా నిద్రపోకపోయినా కూడా కళ్ళ కింద మనకి డార్క్ సర్కిల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ డార్క్ సర్కిల్స్ ఉన్నప్పుడు మనకి ఫేస్ కూడా ఎంతో అన్హెల్దీగా, లేదంటే ఈవెన్ టోన్గా లేకపోవడం వంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం ఈ డార్క్ సర్కిల్స్ని ఇంట్లోనే న్యాచురల్గా హోమ్ రెమెడీస్ని యూస్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చో అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డార్క్ సర్కిల్స్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కీరా. సో ఈ కీరాని మనం గ్రేట్ చేసుకొని కానీ లేదంటే బ్లెండర్లో వేసుకొని స్క్వీజ్ చేసి జ్యూస్ని రిమూవ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం కీరాది జ్యూస్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చి పాలని తీసుకోవాలి. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. అందులో ఈ కీరా జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చి పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ సొల్యూషన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో కీరాని యాడ్ చేసాం కదా, కీరా జ్యూస్ అనేది మన డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కీరా జ్యూస్ని మనం మిక్స్ చేయడం వల్ల కీరా జ్యూస్ అనేది మన ఐస్ని సూదన్ చేయడానికి, అంటే మనకి ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతుందో, మన ఐస్ ఎక్కువగా స్ట్రెయిన్ అవుతాయి, లేదంటే స్ట్రెస్ అవుతుందో, అండ్ అంటే ఎక్కువగా చదువుకున్నా కానీ, లేదంటే ఎక్కువగా సిస్టమ్ దగ్గర వర్క్ చేసినా, ఎక్కువగా బుక్స్ రీడ్ చేసినా, లేదంటే టీవీ చూసినా, ఇలాంటివన్నీ కూడా మనకి డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం అవుతూ ఉంటాయి. అండ్ మనం రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోయినా, లేదంటే ఏదైనా మెడికల్ కండిషన్స్తో సఫర్ అవుతున్నా కూడా ఇలాంటి డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటాయి. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనకి డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి సో మనం ఎప్పుడైతే కీరా జ్యూస్ని అప్లై చేస్తామో, కీరా జ్యూస్లో మనకి ఐస్ని సూదింగ్ చేసే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అంటే అది మన స్కిన్ని లైటన్ చేయడమే కాకుండా మనకి ఐస్ని ఎంతో స్ట్రెస్ రిలీజ్ చేయడానికి, అండ్ ఒకవేళ ర్యాషెస్ ఇంకా రెడ్నెస్ అనేది మనకి ఐస్కి ఉన్నట్లయితే అదంతా కూడా మనకి రిలీజ్ అవ్వడానికి కీరా జ్యూస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కీరా జ్యూస్ని మీరు డార్క్ సర్కిల్స్ దగ్గర అప్లై చేసుకున్నట్లయితే నార్మల్గా అది మీ స్కిన్ని లైటన్ చేస్తుంది, పఫీనెస్ ఉన్నా కూడా దాన్ని రిమూవ్ చేస్తుంది. అందులో ఉన్న కూలింగ్ ప్రాపర్టీస్ అనేవి మీ ఐస్ కింద ఉన్న పఫీనెస్ని, డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసి మీకు డార్క్ సర్కిల్స్ అన్నిటిని కూడా క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇందులో మనం పాలను కూడా యాడ్ చేసాం కాబట్టి ఎప్పుడైతే పాలని యాడ్ చేస్తామో, పాలు అనేవి మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఇంకా మాయిశ్చర్గా ఉంచుతాయి. అంటే మన స్కిన్ ఎప్పుడైతే హైడ్రేటెడ్ కోల్పోతుందో, లేదంటే మాయిశ్చరైజర్ కోల్పోతుందో, డ్రై ఇంకా డెడ్ సెల్స్ అనేవి ఎక్కువగా మనకి అక్యుములేట్ అవుతాయి. అప్పుడు కూడా మనకి డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా పాలని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఐస్ కింద ఉన్న ఏరియా అంతా కూడా హైడ్రేటెడ్గా ఇంకా మాయిశ్చర్గా ఉంటుంది. కాబట్టి ఆ ఏరియా అంతా కూడా మనకి డార్క్ సర్కిల్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇలా మీరు ఈ కీరా జ్యూస్ని ఇంకా పాలని మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక కాటన్ బాల్ని తీసుకుని ఇందులో ఈ బాల్ని బాగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత మీ ఐస్ దగ్గర ఇది అప్లై చేసుకోవాలి. నార్మల్గా డార్క్ సర్కిల్స్ అనేవి మనకి ఐస్ చుట్టూతా ఉంటాయి కాబట్టి ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇది మీ ఐస్ దగ్గర ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు 2 ఐస్కి కూడా ఇలా అప్లై చేసుకుని తర్వాత మీరు ఒక 20 to 30 minutes, లేదంటే పాసిబుల్ అవుతే 15 minutes అయినా కూడా మీరు అలాగే ఉంచుకోవాలి. సో అలా ఉంచుకున్న తర్వాత మీరు మీ ఐస్ని నార్మల్గా కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. లేదంటే ఇందులో మనకి కుకుంబర్ జ్యూసే, అంటే కీరా జ్యూసే ఉంది కాబట్టి వాష్ చేసుకోకపోయినా పర్లేదు. కాకపోతే మిల్క్ అనేది కొంచెం మనకి పచ్చి పాలు యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం స్టిక్కీనెస్గా కానీ, లేదంటే స్మెల్ వస్తున్నట్లుగా అనిపిస్తే మీరు నార్మల్గా ఏం సోప్స్ యూజ్ చేయకుండా నార్మల్ కోల్డ్ వాటర్తో ఈ సొల్యూషన్ని మీరు వాష్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ని మీరు ఎవ్రీడే నైట్ పడుకోబోయే ముందు చేయొచ్చు. లేదు అంటే మీరు డే టైంలో మీకు పాసిబుల్ అవుతే ఏదన్నా ఏ టైంలో అయినా మీకు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది మనకి మాక్సిమం ఒక 15 to 20 minutes చేస్తే సరిపోతుంది, లేదంటే 10 minutes అయినా కూడా సరిపోతుంది. ఈ ప్రొసీజర్ని మీరు రోజు చేస్తే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి. ఒకవేళ కుదరకపోతే మీరు కంపల్సరీగా దీన్ని వీక్లో అట్లీస్ట్ 3 times కానీ 2 times కానీ చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా మీరు కంపల్సరీగా రెగ్యులర్గా కాన్స్టెంట్గా ఈ ప్రొసీజర్ని కనుక ఫాలో అయినట్లయితే మీ డార్క్ సర్కిల్స్ అనేవి చాలా లైటన్ అవుతాయి. అక్కడ ఏరియా కూడా మీకు ఐస్ కింద ఉన్న ఏరియా కూడా మనకి పఫీనెస్ అనేది రిమూవ్ అయిపోతుంది. అండ్ వ్రింకిల్స్ ప్రాబ్లం ఉన్నా కూడా అదంతా కూడా మనకి ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఇవన్నీ కూడా మనకి సైన్స్ ఆఫ్ ఏజింగ్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి క్యూర్ అవ్వడానికి అండ్
డిలే అవ్వడానికి, ఏజింగ్ ప్రాసెస్ అనేది డిలే అవ్వడానికి కూడా ఈ సొల్యూషన్ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ సొల్యూషన్ అనేది మీరు డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కాఫీ పౌడర్, అలోవెరా జెల్, ఇంకా శనగపిండి. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మిక్స్చర్ని బాగా లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇలా మార్కెట్లో పర్చేస్ చేసుకునే అలోవెరా జెల్ని యూస్ చేయొచ్చు, లేదంటే న్యాచురల్గా కూడా మనం ఏదైతే అలోవెరా ప్లాంట్ ఉంటుందో దాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ పాసిబుల్ అయితే మీరు అది యూస్ చేసినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి లభిస్తాయి. సో ఇలా మీరు శనగపిండిని, ఇంకా కాఫీ పౌడర్ని, అలోవెరా జెల్ని బాగా లమ్స్ లేకుండా బాగా పేస్ట్ లాగా ఫామ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ సొల్యూషన్ని మీరు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ దగ్గర అప్లై చేసుకోవాలి. ఒక బ్రష్ సహాయంతో కానీ, లేదంటే కాటన్, లేదంటే హ్యాండ్స్తో మీరు ఈ మిక్స్చర్ని మీ అండర్ ఐస్ దగ్గర అప్లై చేసుకోవాలి. కాఫీలో ఉన్న కెఫెయిన్ అనేది మన డార్క్ సర్కిల్స్ని లైటన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఏదైనా డిస్కలరేషన్ ఉన్నా కూడా దాన్ని రిమూవ్ చేయడానికి కాఫీ అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ శనగపిండి కూడా మనకి మన స్కిన్ పైన అంటే డార్క్ సర్కిల్స్ మనకి డెడ్ సెల్స్ ఉండడం వల్ల ఏర్పడతాయి కదా ఒక్కొక్కసారి. సో అదంతా కూడా మనకి రిమూవ్ చేయడానికి శనగపిండి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం అలోవెరా జెల్ని యాడ్ చేయడం వల్ల అలోవెరా జెల్ అనేది మీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఈ అలోవెరా జెల్లో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అది మీ ఐస్ని సూదన్ చేస్తుంది, మీ ఐస్ కింద ఉన్న స్కిన్ని బాగా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. కాబట్టి మనకి డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా మీరు ఈ సొల్యూషన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఐస్ కింద అప్లై చేసుకుని ఒక 15 to 20 minutes పాటు ఉంచుకోవాలి. తర్వాత మీరు వాష్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ని మీరు నైట్ టైం చేస్తే ఏంటంటే మీకు వాష్ చేసుకున్న తర్వాత క్రీమ్స్ ఇంకా సోప్స్ అనేవి మనం అప్లై చేయం కాబట్టి మనకి నైట్ టైం అంతా కూడా ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఐస్కి ఇండల్జ్ అవుతాయి కాబట్టి మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి. ఒకవేళ మీకు నైట్ టైం ఈ ప్రొసీజర్ని చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు అనుకుంటే మీరు డే టైంలో ఏదైనా టైంలో ఈ ప్రొసీజర్ని మీరు చేయొచ్చు. కాకపోతే ఈ ప్రొసీజర్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. వీక్లో 2 to 3 times కానీ, లేదంటే డైలీ చేసినా కూడా మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి లభిస్తాయి. మీకు ఓన్లీ 2 to 3 times యూజ్లోనే ఈ లైటన్ అంటే డార్క్ సర్కిల్స్ అనేవి లైటన్ అవుతూ ఉండేవి అనేది మీరు గమనించగలుగుతారు. సో ఇలా మీరు ఈ సొల్యూషన్ని మిక్స్ చేసుకొని మీ డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవడం కోసం యూజ్ చేయొచ్చు. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కొత్తిమీర, పుదీనా, ఇంకా పసుపు. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. అందులో పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నీట్గా వాష్ చేసుకున్న ఈ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ రెండింటిని మిక్సీలో వేసుకొని, లేదంటే బ్లెండర్ హెల్ప్తో దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని జ్యూస్ని రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే బాగా ఈ లీవ్స్ అన్నింటినీ కూడా మ్యాష్ చేసుకొని మీరు జ్యూస్ని రిమూవ్ చేసుకోవాలి. కొత్తిమీరలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి అనేది ఉంటుంది. సో అందువల్ల మనకి ఇది ఐస్ని సూదన్ చేయడానికి అండ్ మన అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని లైటన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఈ పుదీనా జ్యూస్ని కూడా యాడ్ చేయడం వల్ల మన ఐస్ని స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది, సూదన్ చేస్తుంది. అండ్ కూలింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మన ఐస్ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అనేవి తొందరగా మనకి ఎలిమినేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ రెండింటిని మీరు బాగా ఇలా మిక్స్ చేసుకుని జ్యూస్ని రిమూవ్ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా కొత్తిమీర ఇంకా పుదీనాని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని జ్యూస్ని రిమూవ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. ఇందులో ఒక 1/2 pinch పసుపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పుదీనా ఇంకా కొత్తిమీరని జ్యూస్ రిమూవ్ చేసాం కదా, అది కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మనం పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి ఇది బాగా పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఇది మిక్స్ చేసుకోవాలి.
పుదీనా ఇంకా కొత్తిమీర అనేది మన డార్క్ సర్కిల్స్ని ఎలిమినేట్ చేసి మన ఐస్ కింద ఉన్న పఫీనెస్ని కూడా క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ పసుపుని యాడ్ చేయడం వల్ల పసుపు అనేది మీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని రిపేర్ చేయడానికంటే స్కిన్ మీ దగ్గర ఉన్న డర్ట్ కానీ డెడ్ సెల్స్ కానీ హీల్ చేయడానికి, ఎందుకంటే మనకి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇది మీ స్కిన్ని హీల్ చేయడానికి రిపేర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఏదైనా డెడ్ సెల్స్ ఉన్నా కానీ లేదంటే డర్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా రిమూవ్ చేయడానికి ఈ పసుపు అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు కొత్తిమీర పుదీనా జ్యూస్ని మిక్స్ చేసుకొని పసుపుతో మీరు పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ దగ్గర అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes పాటు ఉంచిన తర్వాత మీరు మీ ఐస్ని వాష్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా మీరు బెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే నైట్ టైం చేసినట్లయితే మీకు మంచిగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి లభించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా మీరు కొత్తిమీరని ఇంకా పుదీనా జ్యూస్ని యూస్ చేసుకుని మీ డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. 4th రెమెడీ, దీనికోసం మనకు కావాలి స్వీట్ ఆల్మండ్ ఆయిల్. మనం హెయిర్ కోసం అప్లై చేసే ఆయిల్ కాకుండా ఇలా ప్యూర్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని తీసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ని మనం ఒక 2 to 3 drops మన హ్యాండ్ పైన లేదంటే ఏదైనా బ్రష్ పైన అప్లై చేసుకుని, బెస్ట్ ఏంటంటే మనం ఫింగర్ టిప్స్ పైన అప్లై చేసుకుని మన ఐస్కి ఈ ఫింగర్స్ పైన అప్లై చేసుకుని మన ఐస్ కింద ఏరియాకి బాగా అప్లై చేసుకొని మసాజ్ చేయాలి. ఐస్ కింద ఏరియా లేదంటే మన ఐస్ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఎక్కడైతే ఉన్నాయో మనం చుట్టూ కూడా ఈ బాదాం ఆయిల్ని అప్లై చేసుకొని మసాజ్ చేయాలి. జెంటల్గా చాలా స్లోగా ఇంకా సెన్సిటివ్గా మనం సర్క్యులర్ మోషన్స్లో ఈ ఫింగర్తో మనం మసాజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ ఫింగర్ని మసాజ్ చేయడానికి యూస్ చేస్తామో మన ప్రెషర్ అనేది చాలా తక్కువ పడుతుంది కాబట్టి సో అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని క్యూర్ చేసుకోవడానికి మనము ఈ ఫింగర్ని యూస్ చేసుకొని బాదాం ఆయిల్తో మసాజ్ చేసుకోవచ్చు. బాదాం ఆయిల్లో మనకి వైటమిన్ ఈ ఉండడం వల్ల అది మీ డిస్కలరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపేర్ చేస్తుంది. అంటే డార్క్ ఏరియా ఉన్నా కూడా దాన్ని లైటన్ చేయడానికి, ఆ డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా బాదాం ఆయిల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. బాదాం ఆయిల్ని యూస్ చేయడం వల్ల ఇందులో ఉన్న వైటమిన్ ఈ మీ స్కిన్ని రిపేర్ చేస్తుంది. అండ్ సేమ్ టైం మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, మాయిశ్చర్గా ఉంచుతుంది. అండ్ దానివల్ల మనకి పఫీనెస్ అనేది రిమూవ్ అవుతుంది. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా మీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి క్యూర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో బాదాం ఆయిల్ని మీరు ఎవ్రీడే నైట్ పడుకోబోయే ముందు ఈ మాస్క్ ఏదైనా అప్లై చేసుకొని ఈ ప్రొసీజర్స్ని మీరు చేసినట్టు తర్వాత ఈ మాయిశ్చరైజర్ అంటే ఏదైనా అండర్ ఐ ఎక్కువగా డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి అండర్ ఐ క్రీమ్ని యూస్ చేస్తూ ఉంటాం. కాకపోతే మనం మార్కెట్లో తీసుకునే ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొన్ని కెమికల్స్ యాడ్ అయి ఉంటాయి కాబట్టి మన ఐస్కి అవి హార్మ్ చేయొచ్చు. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం న్యాచురల్ వేస్ని యూస్ చేసినట్లయితే అది మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో ఇలా మీరు మాస్క్ కానీ ఏదైనా ఇందాక చూపించిన విధంగా ఏదైనా మాస్క్ని అప్లై చేసుకొని వాష్ చేసుకుంటారు కదా, తర్వాత మీరు మీ ఐస్కి ఇలా ఈ ఆయిల్ని అప్లై చేసుకుని నైట్ అంతా కూడా వదిలేసి మీరు నార్మల్గా మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నట్టు మీరు వాష్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కాకపోతే చాలా లైట్గా మీరు ఒక 2 to 3 drops, 2 drops సరిపోతుంది. సో అంత క్వాంటిటీలో మీరు ఈచ్ ఐకి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. చాలా జెంటల్గా చేసుకోవాలి, లేదు అంటే మనకి స్కిన్ అనేది బాగా ర్యాష్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం మసాజింగ్ అనేది ఎక్కువగా రబ్ చేస్తామో మన ఐస్ రెడ్ అయిపోతాయి, లేదంటే ర్యాషెస్ వస్తాయి, ఐస్ అనేవి మంటలు రావడం, నీళ్లు కారడం, ఇంకా రెడ్ అయిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం జెంటల్గా చాలా స్లోగా మనం మసాజ్ చేసుకుని తర్వాత మనం ఈ ప్రొసీజర్ అనేది ఎవ్రీడే నైట్ కనుక చేసినట్లయితే ఇది మీ డార్క్ సర్కిల్స్ని చాలా తొందరగా క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.